హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పాత వీడియో చూసిండ్రు అనుకుంటున్నా. చూడకపోతే చూడండి. ఇప్పుడు మనమైతే గంట అయితే మోగుతుంది. ఇప్పుడు మనమైతే ఇక్కడికి వెళ్దాం. నేను ఇక్కడి నుంచి చూస్తే కొంచెం మంచిగా కనిపిస్తుంది. ఇక వెళ్దాం. ఇక కొంచెం బ్యాటరీ అయితే పర్లేదు, ఒక 50% ఉంటుంది, కవర్ చేయొచ్చు. ఇక వెళ్తున్నాం. ఇక్కడ నుంచి వచ్చిన నేను ఇక వెళ్దాం. ఇక స్ట్రీట్ అయితే ఇలా ఉంటుంది, కొంచెం బాగానే ఉంది, కొంచెం పీస్ఫుల్గా కామ్గా ఉంది. డార్లింగ్స్ మనమే వచ్చినాం అనుకుంటా ఫస్ట్, ఎందుకంటే ఓపెన్ ఉంది. క్లోజ్ అవుతుంది అనుకున్నా కానీ క్లోజ్ కాలేదు, ఓపెనే ఉంది. మనం ఎంట్రీ అయిపోయినాం. ఇక లోపల ఉన్నాం మనం. ఇక మొత్తం ఇలా ఉంటుంది. కొంచెం కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. ఇంకా ఇక మనమైతే పైకి ఎక్కాలనా లేదంటే చూపిస్తున్నా అంటే ఇక్కడ చూసిన తర్వాత పైకి ఎక్కుదాం, లేదంటే ఇక్కడ కింద చూద్దాం ఫస్ట్. అంటే లోపల కింద చూసిన తర్వాత పైకి వెళ్దాం. ఇప్పుడైతే మీరు చూడండి, ఇదొక కోట, ఇది క్యాథడ్రల్ అంటారు. ఇక బాగానే ఉంది. ఇక మనమైతే చూద్దాం. ఇక్కడ ఇంకా కిందికి వెళ్దాం, కింద నుంచి కూడా చూడొచ్చు. ఇప్పుడైతే కొంచెం ఇక్కడ నుంచి ఇట్లా వెళ్తే అంత వస్తుంది. మనం ఎటు వెళ్ళాలా చూస్తున్నా నేను. మొత్తం అంతా ఇట్లుంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళి అటు వెళ్ళాలా. లోపల కూడా చూడొచ్చు అనుకుంటాను. ఇక్కడ చైర్స్ కూడా పెట్టారు. చైర్స్ కొంచెం బాగానే ఉన్నాయి. ఇక్కడ నుంచి కొంచెం చూడొచ్చు. ఇక్కడ నుంచి ఎవరైతే అలసిపోతే ఇక్కడ కూర్చుంటారో. ఇక మనమైతే ఇక బాగానే ఉన్నాం కాబట్టి వెళ్దాం లోపలికి. ఇక మెట్లు మాత్రం చాలా బాగున్నాయి. కొంచెం దిగుతున్నా నేను. ఇక మొత్తం వెనక నుంచి చూస్తే ఇలా ఉంటుంది. వెళ్దాం ముందైతే. ఇక ఇక్కడ నుంచి కొంచెం అంటే లీఫ్ మాత్రం ఎలానే ఉన్నది, బాగుంది కదా. మనం కొంచెం నేర్చుకుంటున్నాం. ఇక నేర్చుకుందాం ఇంకా. అంటే ట్రావెలింగ్ బ్లాగ్. ఇప్పుడైతే ఎలా ఉంటుంది, ఏంది ఖాళీ అయిపోయింది. లైట్ల మహిమ అంతా. ఇక్కడ నైట్ టైం లైట్ తోటి బాగుంటుంది చూడటానికి. మనమైతే నైట్ రాలేం కాబట్టి ఇక ఇంతే. మనమైతే మార్నింగ్ అదిరిపోయింది కదా. ఇప్పుడు మనం లోపల ఉన్నాం కాబట్టి మొత్తం చెట్లు అన్నీ ఉంటాయి. చెట్ల వల్లనే మొత్తం ఫారెన్లో మొత్తం కూల్ ఉంటుంది. ఇక నేను ఆలోచిస్తున్నా ఇటు వెళ్దామా లేదంటే ఇట. విగ్రహాలన్నీ చూస్తున్నా. ఇటు వెళ్దాం, కొంచెం చూడాల్దాం, స్టాచ్యూ చూద్దాం. ఇక మనమైతే ఇక్కడికి వచ్చేసిన లోపలికి లెఫ్ట్ సైడ్ నుంచి. ఇక వెళ్దాం. లోపల మొత్తం చీకటి, ఏం అనిపిస్తలే. కొంచెం లైట్ తోటి నేను ఫ్లాష్ లైట్లో ఆన్ చేసిన ఫోన్ది. ఇక్కడ నుంచి చూస్తే నాకేం కనిపిస్తలేదు, మొత్తం చీకటే. ఇక కిందికి వెళ్దాం. ఇట్లుంచి ఏం కనిపిస్తలే కాబట్టి మనం ఏం చేయలేం. అది ఏందో నాకు తెలియదు. మనమైతే ముంగడికి వెళ్దాం. అంటే కింద ఏమో తెలియదు. మనం ఇక ఇక్కడ మెట్లున్నాయి కాబట్టి ఎక్కిన. ఇక ఎక్కితే సేమ్ రిజల్ట్. లైట్ వేద్దామంటే ఫ్లాష్ లైట్ వేసిన, ఇక్కడ స్విచ్ ఏం లేదు, మొత్తం చీకట్లోనే చూస్తున్నా. అంటే ఫ్లాష్ లైట్ కూడా ఉంది. ఇక మనమైతే ఇక్కడ నేను చూస్తున్నా, మొత్తం చైర్స్ ఉన్నాయి, ప్రొజెక్టర్ ఉంది, కొంచెం అదేదో ఉంది. ఇక నాకు అనిపించింది ఇక్కడ క్లాస్ రూమ్ అంటే ప్రొజెక్టర్ చూపిస్తారు, అంటే సినిమా హాల్ లా ఉంది. ఇక మనమైతే మినీ సినిమా హాల్ ఇది. అంటే హిస్టరీ గురించి ఉంటుంది, హిస్టరీ గురించి ఏమేమి ఉంటాయో అవన్నీ ప్రొజెక్టర్ లాగా చేస్తారు. ఇక నాకు తెలిసి సినిమా హాల్ అనుకుంటున్నాను, అంటే సినిమా హాల్ లాగా చెప్తున్నా. ఇక మనమైతే వచ్చిన దాని నుంచి వెళ్తున్నాం. అంటే కొంచెం లెఫ్ట్ సైడ్ కొంచెం నాకు అనిపించింది కిందికి వెళ్తున్నాం. ఇక్కడ కూర్చోవచ్చు. ఇక మనమైతే ఇదేనా ఇక్కడ నుంచి ఎంట్రన్స్. అంటే లోపలికి వచ్చేసినాం మనం. లోపల నుంచి ఇక్కడ ఇట్లుంటుంది. ఇక ఇక్కడ నుంచి మంచిగా చూడొచ్చు. నేను చెప్పలేనా, అక్కడ మైక్ గురించి చెప్తారు, ఇక్కడ అందరు వింటారు. మనమైతే వెళ్దాం. ఇక్కడ కూడా కూర్చోవచ్చు. ఇక మనమైతే బయటికి వచ్చేసినాం. అంటే ఆ నుంచి ఇంకా చూపించాల్సింది ఒకటి ఉంది, అది చూపించేసిన తర్వాత వెళ్దాం. ఇక మనమైతే కొంచెం నాకు ఆకలి ఇస్తుంది.
ఇంకా అంత చిన్న తిన్న తర్వాత నాకు ఆకలేసింది. ఇక ఇక్కడ ఏమన్నా తినేది ఉంటుంది అనుకుంటున్నా. ఇక చూద్దాం. నాకు ఇక్కడ ఏదో అనిపించింది, నాకు చూద్దామా అనిపించింది. అంటే చూద్దామంటే విజిట్ చేసిన ప్లేసా అనిపించింది. ఇక నేను చూస్తున్నా ఇక్కడ గ్లాస్లా ఒక మనం మిడిల్లో ఉన్నాం. ఇక్కడ నుంచి రోడ్ ఉంటుంది. రోడ్ ఇంకా పెట్టలేరు, రోడ్ అట్లా ఉండదు ఇక్కడైతే. నాకైతే నేను ఎక్కడ చూడలేనా బ్లాక్ కలర్ రోడ్ ఇక్కడ మోన్పల్లిలా. అన్ని బండలు అవన్నీ ఉంటాయి. ఇక మనమైతే ఇక్కడ స్విచ్ ఆన్ ఆఫ్ ఉంటుంది. అంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ప్లానింగ్ అనుకుంటా. ఇక నాకు చిన్నగా కోటలాగా ఉంది. నాకు బాగా నచ్చింది. ఎందుకంటే నాకు ఒక చోటుకి వెళ్ళిన అవెన్యూలా అంతే ఉంటుంది. చూడకపోతే చూడండి, చాలా బాగుంది, క్యూట్గా. ఇది ఇక్కడ కూడా అంతే. ఇది ఏంటో తెలియదు, ఇది బ్యాక్ సైడ్ అనుకుంటా. అంతే ఉంది, కొంచెం బాగానే ఉంది. మనమైతే వెళ్దాం లోపలికి. ఇక వచ్చేసినాం. మనమైతే ఇంకొక ప్లేస్కి వెళ్తా. లోపల నుంచి వెళ్తున్నా, ఇంకా లోపలికి వెళ్తున్నా. ఇక మనమైతే చూడొచ్చు ఇక్కడ జనాలు అయితే ఎవ్వరు లేరు. ఇప్పుడైతే మనం రైట్ టైంకి వచ్చినా, అందరికన్నా ముందు వచ్చినాం కాబట్టి అంతా ఇట్లుంటుంది. ఇక డోర్లా లోపల అయితే వర్క్ చేస్తున్నాం అనుకుంటా, లేదంటే వర్క్ చేస్తున్నారు. ఇక మనమైతే ముంగడికి వెళ్దాం. ఇక అన్ని గేట్లు ఉన్నాయి అంతా. ఇక మనమైతే ఇక్కడ ఏమో ఉంది, నాకు అర్థమైతే లేదు. ఇక మనమైతే లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి చూసిన తర్వాత చూద్దాం. ఇక అక్కడైతే క్లోజ్ ఉంది. ఇక్కడ చూద్దాం, చెట్టు అంతా పైకి కూడా ఎక్కాల, కానీ ఇది మనకి అద్దలే, అది మూసేస్తారు. ఇక డార్లింగ్స్ ఇక్కడ నేను సెలూన్ లాగానే ఉంది, అంతా కాదు, వర్కింగ్ లాగా ఉంది. ఇక మనమైతే వెళ్దాం. వెనకకి చూడాల్సిన ఏం లేదు కాబట్టి వచ్చిన ప్లేస్ వెళ్దాం, అంటే వచ్చిన రూట్ నుంచి వెళ్దాం. ఇక వెనకాల ఇది ముంగట, ఇక వెళ్దాము. ఇక మనమైతే మిడిల్లో ఉన్నాం. అంటే ఇప్పుడు కొంచెంసేపు కూర్చున్న తర్వాత వెళ్తా, ఎందుకంటే నాకు ఛార్జింగ్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి. ఇక మనమైతే మొత్తం చూసేసినాం. ఇక ఇక్కడ నుంచి కొంచెం నాకు ఎవరో వచ్చినట్టు అనిపించింది, అంటే ఎందుకు నన్ను పిలిచినట్టు అనిపించింది. ఇక నేను చూస్తున్నా, ఎవ్వరు లేరు. ఇక మనమైతే ఇక్కడ చూద్దాం. నేను ఫోటో తీసుకోలే. ఇక చుట్టూ చూసిన తర్వాత ఇక నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఫొటోస్ అయిపోయినాయి, ఫోటో తీసుకున్నా. ఇక మనమైతే ఇక్కడ నుంచి పైకి ఎక్కుదాం. పైకి ఎక్కితే మొత్తం నాకు చాలా బాగుంది, నిజంగా బ్యూటిఫుల్ ఇది. ఇక మనమైతే పైకి వచ్చేసినాం. ఇక్కడ స్టాచ్యూ ఉన్నది, మనమైతే సోల్జర్ అనుకుంటా. ఇక మనమైతే ముంగడికి వెళ్దాం. ఇక పైనుంచి ఇక్కడ నేను చెప్పాలన్నా క్లోజ్ ఉంటుందని. ఇక క్లోజ్ ఉందా సరే చూద్దాం. క్లోజే ఉంది, గట్టిగా ఉంది. ఇక మనమైతే ఇక్కడ నుంచి వెళ్దాం. ఇక కింద నుంచి వస్తే ఇలా ఉంటుంది. అందుకోసమే ఎవ్వరు రాలేరు, ఎక్కువ మంది ఇంకా కడుతున్నారు. ఇక మనమైతే వెళ్దాము. ఇక ఇక్కడ నుంచి వచ్చినాం, ఇక్కడ నుంచి వెళ్తున్నాం. ఇక ఇదైతే అయిపోయింది. ఇక చూద్దాం ఇక ఇంకొక ప్లేస్ ఎట్లా ఉంటుందో. ఇక అంతా స్టాచ్యూ మొత్తం చూపించలే కదా, చూపిస్తున్నా. ఇక స్టాచ్యూ చూపించిన తర్వాత వెళ్తా. వీడియో తీస్తున్నాడని ఏమని అనుకుంటాడేమో. ఇక మనమైతే ఇలా ఉంటుంది అంతా. ఇక వెళ్తున్నా నేను. కొంచెం వెళ్ళేటప్పుడు మొత్తం తీసి అంటే ఇక్కడ బాక్స్లో ఏదో ఉంది, ఇక్కడ రాసి ఉంది. ఇదేమో సింగింగ్ కాంపిటీషన్ లాగా పెట్టారు మండే బుక్లు, అంటే సాంగ్స్ అని. ఇక్కడైతే అంటే లోపల అంతా పోస్టర్స్ ఉన్నాయి. నేను ఇక్కడ చూస్తున్నా, అంతా ఫ్రెంచ్లోనే ఉంది. నిజంగా చెప్తున్నా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెంచ్ నేర్చుకుందాం అనుకున్నా. మొత్తం ఊరంతా తిరిగి ఫ్రెంచ్ నేర్చుకుంటలేను. నాకైతే అంత ఫ్రెంచ్ రాదు, లైట్గా వచ్చు. ఇక డార్లింగ్స్ ఈ వీడియోకి అయితే ఇంతే. కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి, కామెంట్ చేస్తలేరు. ఇక
మొత్తం బయట నుంచి అయితే ఇట్లుంటుంది, కొంచెం లైట్గా చూపించి వెళ్ళిపోతాం. ఇక బయటికి వచ్చిన తర్వాత ఎంట్రీలా ఇక్కడ స్టాచ్యూ ఉంటే నేను చూపించలే. ఇక్కడ ఇతనే క్వింగ్ ఫ్లాపీ బాగానే బతికిండు. ఇక క్వీన్ అక్కడ చూద్దాం. ఇక నాకైతే ఎక్కువ ఏజ్ ఉన్నప్పుడే ఉంటుంది అంతే. ఈ ఇయర్ అయితే కనిపిస్తలే, ఎప్పుడు డెడ్ అయిందో చూపిస్తలే. ఇక వెళ్దాం. మనమైతే ఇక్కడ నుంచి వచ్చినాం. ఇక డార్లింగ్స్ మనమైతే వేరే ప్లేస్కి వెళ్తున్నా. ఈ వీడియోకి అయితే ఇంతే, ఇక ఎండింగ్ వచ్చేసింది. ఇక ఈ వ్లాగ్ ఎవరికైతే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మళ్ళీ కలుద్దాం.